ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల నుంచి దేశంలో సుపరిపాలన జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానంలో నిలవటం గర్వంగా ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్ చంద్రమౌళి నగర్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో కూడా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు కులాలు మతాల నడుమ కలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వారంతా కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे भारत माता की जय, भारत माता की जय। ఈరోజు ఈ భారతదేశం కన్నా ముద్దు బిడ్డ ఎవరైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో ఆయన తొలి ఈ దేశానికి బలిదానమైన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంత మూలాలు అందరికీ తెలిసిన విషయాలే. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆ భారతదేశంలోనే అన్ని ప్రాంతాల్లో ఆఖరికి గ్రూప్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 12 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పరంగా, అదేవిధంగా పవన్ గారి యొక్క సూచనలతో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా దాదాపు 350 పై ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు రూపకల్పన జరిగి వేగవంతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి విపరీతంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఓ పక్క కోస్టల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అనేక లక్షల కోట్లలో ఈరోజు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దేశ అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు ఒక పక్క చేపడతా ఉంటే, ఇవాళ దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేటటువంటి 2014 కంటే ముందు 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక స్థితి ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చి 3వ స్థానానికి ఎగబాగేటటువంటి పరిస్థితిలో ఉంది. మరోపక్క ఈ దేశంలోనే ప్రతి ఒక్క వస్తువు తయారు చేయాలనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి చిప్పు నుంచి షిప్పు వరకు, అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏఐ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు ప్రతి అంశం కూడా దేశం అభివృద్ధి బాట పడుతూ ఇవాళ రాష్ట్రానికి కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో 3 పార్టీల యొక్క ఐక్యత, కూటమి యొక్క ప్రభుత్వాన్ని చేసేటటువంటి అభివృద్ధి, అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇవాళ కడుపు ఉబ్బరంతో, బాధతోటి, దుగ్ధతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందినట్లయితే కనుక 3 పార్టీల యొక్క కూటమి శాశ్వతంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో గతంలో ఏ రకంగా అయితే వారు కులాలు మతాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తగాదలు పెట్టారో, ఇవాళ ప్రతి అంశంలోనూ కూడా కులాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎవ్వరికీ ఎక్కడ కూడా జరగనటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో తీసుకెళ్తా ఉన్నారు.